విద్యుత్ యథావిధిగా రోజు స్కూల్ మాదిరి అనేది తయారవుతుంది. స్కూల్ టైం అయింది, 9 గంటలకు ఫోన్ వచ్చింది. ఎవరమ్మా అని ఫోన్ లేపిన, అంటే మరి గుంజిలి క్లాస్మేట్ను అని ఫోన్ చెప్పింది. ఫోన్ చెప్పేవారికి అమ్మ వాళ్ళు మీ క్లాస్మేట్ అట అని ఫోన్ ఇచ్చాను. ఇస్తే అంటే ఈ మధ్యలో క్లాసెస్ పెడుతుర్రని ఆమె దగ్గర చిన్న ఫోన్ 2 నెలల కోలే ఇచ్చిన, అది కూడా ఫోన్ అప్పటి నుంచి లేదు, ఆమె ఎక్కువ వాడదు. అయితే 2 నెలల కోలనే చీకటి అవుతుంది, పొలాలకు పోతే అప్పుడప్పుడు పని పోతుంది అని కాబట్టి ఇక ఉండని ఇక నైట్ బస్సు టైం దొరకపోతే తోలకపోతే అన్నట్టుగా ఆమె అలా బ్యాలెన్స్ చూస్తే ఇప్పుడు అయినా ఇక ఈ స్కూల్ టీచర్ నాకు 4 మధ్య చేసింది, మీ పాప స్కూల్కి రాలే అని. మేడం నేను ముంగటుండి నా ముంగట తయారై వచ్చింది, ఇది బ్యాగ్ వేసుకొని అంటే రాలేదు సంజయ్ రాలేదు అంటే నేను వచ్చినాక నేను రేపు పొద్దుగల తోలుకొస్తాను మేడం ఒకవేళ మరి ఎటు పోయింది ఏమో మరి ఇంత అనుకొని పార పట్టుకొని పని చేసుకుంటున్నాను పొలంలో కైకిలు పోయింది. అంతలోకి 6 అవుతుంది, అంత 7, 8 వరకంటే ఇక్కడ ఇచ్చినట్టు చేసినాం కానీ దొరకలేదు. దొరకపోవడం వల్ల ఇక పోలీసు శాఖకు నేను ఇవ్వాలని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ శాఖను అభినందించి మా పాపను పట్టేయగలరని నాకు ఇది చేస్తున్నాను సార్. గడ్డన్ రవళిక, వరలక్ష్మి, గడ్డన్ రవళిక, ఇంకొక పిల్ల సిరీస్. అయితే వీళ్ళేం చేసిండ్రు 31కి వస్తారు కదా సార్ ఎవరింటికన్నా వస్తే మేమేం చేసినాము దావత్ ఇవ్వ ఆంటీ అంటే ఇచ్చిన దావత్ అంటే ఏదో స్ప్రైట్కో ఏదానికి ఇచ్చిన. తాగినాకడ అదే తెల్లారి వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారో తెలియదు, మంచిగా వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారో తెలియదు. అయితే ఏం చేసిర్రుగా మరి బ్లాక్ డ్రెస్ మా పాప వేసుకున్నది, ఇంకొక పిల్ల కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది, మాకు తెలియదు. ఆ పిల్లలు ఏం చేసిర్రుగా మాకు ఎక్కడ దాకా పోయారో తెలియదు. మాకు ఎప్పుడు తెలిసిందంటే 5:30కు తెలిసింది. ఏమని ఈ 3 పిల్లలు ముచ్చట తెలియదు. అలా హనుమాన్ పారంకి పోయినాకనే తెలిసింది నాకు. ఏమని వరం కూడా లేదు మీ ఇంటికి వచ్చిందా అని వాళ్ళ నాన్న అంటాడు. సిరీస్ అమ్మనేమో వీళ్ళు మా గుట్టకు వచ్చారు, లింగమే గుట్టకు, మేమేమో వాళ్ళ ఇంటికి పోయినాం. అయితే మా పాప అన్నది 3 పిల్లలు అన్నది, ఒక పిల్ల దొరికింది, ఇంకో పిల్ల దొరకలేదు. అంతే స్కూల్కి అని వెళ్ళిండ్రు. ఇక ఇట్లా బస్సు మీద పోయింది తెలియదు, ఎక్కడ పోయింది. నేను జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నవీపేట్ ప్రధానోపాధ్యాయురాలని మాట్లాడుతున్నాను. మా స్కూల్కి నిన్న 3 అమ్మాయిలు 10th తెలుగు మీడియం వరం, రవళిక, శిరీష, వీళ్ళు 3 కూడా స్కూల్కి రాలేదు. అయితే సాయంత్రము ప్రొద్దున రాలేదు కాబట్టి క్లాస్ టీచర్ వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. ఫోన్లు చేస్తే పేరెంట్స్ నుంచి ఒక 2 నుంచి ఏం రెస్పాన్స్ లేదు. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాత్రము స్కూల్కి అని బయలుదేరింది మేడం, మరి రాలేదా నేను కనుక్కుంటా, నేను బయట ఉన్నా అని అన్నారు. అయితే ఈవినింగ్ ఏం తెలిసిందంటే వీళ్ళు మిస్ అయినరని తెలిసింది. స్కూల్కి మాత్రం రాలేదు వాళ్ళు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఒక అమ్మాయి దొరకడం జరిగింది, శిరీష. మరి మిగతా 2 అమ్మాయిల గురించి గాలింపు జరుగుతుంది. కానీ ఈ సంఘటన ఇలా జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. విద్యార్థులు ఇలా చేయకూడదని నా అభిప్రాయం. నవీపేట్ మండలంలోని నవీపేట్ గ్రామ పరిధిలో గల ఒక హై స్కూల్కి సంబంధించి 3 బాలికలు 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికలు నిన్న ఉదయం వారి ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళడం జరిగింది. రాత్రి వరకు రాకపోయేసరికి స్కూల్లో కనుగొనగా స్కూల్కు రాలేదని చెప్పినారు. తర్వాత మన పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 3 అమ్మాయిలు కలిసి వెళ్ళినట్టుగా దర్యాప్తులో తేలింది. అదేవిధంగా వెతుకుతుంటే నా అర్ధరాత్రి సమయంలో 3 గంటలకి ఒక అమ్మాయి దొరికింది. ఇంకొక 2 అమ్మాయిల కోసం 2 టీంలు గాలిస్తున్నాయి. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది.